ఓంకార్ బాబాయ్, సిటీలో ఎంతమంది రౌడీలు ఉన్నారు వాళ్ళందరినీ రేపు మన ఇంటికి పిలవండి భోజనానికి. బేగంపేట్ నర్సి, మేదీపట్నం పశుపతి, పంజగుట్ట రాజు, కింగ్ కోటి శ్రీశైలం యాదవ్, సనత్ నగర్ లడ్డు కృష్ణ, బల్కంపేట్ మల్లేష్, కొత్త వాసు, సత్తార్ ఖాన్, అమీర్పేట్ పురుషోత్తం, శంషాబాద్ మంజ్లే, క్రాస్ రోడ్ గొల్ల రవిలని మరీ పిలిచానని చెప్పండి. నేను పిలవగానే భోజనానికి వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. రాగి సంకటి, నాటుకోడి పులుసు రాయలసీమ స్పెషల్. మీకోసమే ప్రత్యేకంగా అమ్మ చేసింది. వందేళ్ల క్రితం ఈ ఏరియా మొత్తం ఒక అడవిలా ఉండేదట. పులులు, తోడేళ్లు, నక్కలు, ఇంకా చాలా జంతువులు తిరిగేవంట. మెల్లమెల్లగా సిటీ పెరుగుతున్న కొద్దీ అడవితో పాటు జంతువులు కూడా అంతరించిపోయాయి. కానీ కొన్ని జంతువులు మాత్రం మనిషి రూపంలో ఇంకా ఇక్కడే మిగిలిపోయాయి. ఈ జంతువులు ఆయా ఏరియాల్లో గ్యాంగులు నడుపుతూ, దందాలు చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయి. అర్థమైందిగా? నేనేం చెప్తున్నానో. ఇక నుంచి మీరెవ్వరు గ్యాంగులు నడపడం, హత్యలు చేయడం, భూకబ్జాలు లాంటివి చేయడం మానేయాలి. ఇది నా రిక్వెస్ట్ కాదు. ఆర్డర్. నందిని, వీళ్ళందరికీ స్వీట్స్ పెట్టు. వాళ్ళకి ఎంత సేవ చేసినా కృతజ్ఞతాభావం లేని జాతి ప్రజలది. ఇది ప్రతాప్కే కాకుండా రాజకీయాల్లో నలిగిన ప్రతి నాయకుడికి అనుభవపూర్వకంగా తెలిసిన నిజం. అది ప్రజాస్వామ్యం అవ్వచ్చు, నియంతృత్వం అవ్వచ్చు, సైనిక పాలన అవ్వచ్చు. ఆయా ప్రభుత్వాలు తమ సమస్యల పట్ల స్పందించట్లేదని ప్రజలు ఎప్పుడెప్పుడు అనుకుంటారో అప్పుడు వాళ్ళు ఒక కొత్త ఫోర్స్ కోసం వెతుకులాట మొదలు పెడతారు. ఇప్పుడు ఎక్కడున్న పరిస్థితుల్లో ప్రజలకు ప్రతాప్ ఒక్కడే ఆ ఫోర్స్ గా కనిపించాడు.
పోలీస్ స్టేషన్లో నమోదయ్యే ఎఫ్ఐఆర్ల కంటే కూడా ప్రతాప్ ఇంటి గుమ్మ ముందు నిలబడి సాయం కోసం అర్థించే ప్రజల సంఖ్య రోజు రోజుకి పెరగడం మొదలుపెట్టింది. కోర్టులో ఏళ్ల తరబడి ఉండే కేసుల్ని కూడా ఒక కప్పు టీ తాగే టైంలో ప్రతాప్ పరిష్కరించేవాడు. ముఖం లేని ప్రభుత్వం, కళ్ళు లేని చట్టంతో విసిగి వేసారిన ప్రజలు ప్రతాప్ని ఒక దేవుడిలా చూడటం మొదలుపెట్టారు. రాష్ట్రంలో అందరి నోట ఒకటే మాట, ప్రతాప్ లాంటి వాడు లేడు, ఇక రాడు.